హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం పన్నీర్తో ఒక స్పెషల్ రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే పెప్పర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ చేశానండి. ఈ రెసిపీ కోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా వెల్లుల్లిని ఇలా కట్ చేసి పెట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇలా కాజుని బాగా వేయించానండి. వేయించి తీసి పక్కన పెట్టాను. అదే బౌల్లో చిల్లీ ఫ్లేక్స్ వేసి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఇలా ఫ్రై చేశానండి పన్నీర్ని. వీటిని వేరే బౌల్లో తీసి పెట్టాను. తర్వాత అదే కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి కట్ చేసిన వెల్లుల్లిని వేసి ఇలా బాగా ఫ్రై చేశానండి. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి తర్వాత రుచికి సరిపోయే సాల్ట్ వేసానండి. తర్వాత కొంచెం పసుపు వేసాను, అలాగే కొంచెం కారం వేసి బాగా కలిపానండి. ఆల్రెడీ పెప్పర్ వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా వెజ్జీస్ అన్ని కుక్ అయిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిపానండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలిపానండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో వేసి ఇలా బాగా కలిపానండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే పెప్పర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.